వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను ఇన్స్టాగ్రామ్లోని ఆస్క్ మీ ఎనీథింగ్ అని అడిగినప్పుడు చాలామంది మీరు లంచ్ రొటీన్స్ ఎందుకు చేయట్లేదు, లంచ్ థాలీలు ఎందుకు చేయట్లేదు అని అడిగారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి నావి 2 ట్రైపాడ్లు ఇరిగిపోయాయి అనమాట. సో ఏది కిచెన్లో పెట్టి నేను చేయడానికి వీలుగా ఉండే 2 ట్రైపాడ్లు ఇరిగిపోయి నా దగ్గర ఆ పెద్ద ట్రైపాడ్ ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఆ ట్రైపాడ్ ఉంది. బట్ అది కిచెన్లో సరిపోదు. అండ్ అదేమవుతుంది అంటే చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసేది, ఇంకా గిన్నె ఏంటి పెట్టడానికి కూడా అవదనమాట. అందుకే నేను ఆర్డర్ చేశాను ఆల్రెడీ అమెజాన్లో. అది కొంచెం రావడానికి లేట్ అవుతుంది, అందుకోసం కొంచెం రోజులు ఓపిక పట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్లోని సమ్మర్ సేల్ రన్ అవుతున్నాయి. బీభత్సమైన ఆఫర్లు అన్నీ ఉన్నాయి. నేను ఆఫర్లన్నీ ఒకసారి మీకు చెప్పేస్తాను, సో మీకు ఈజీ అవుతుంది. అప్ టు 80% ఆఫ్ ఉంది ఫ్యాషన్స్లోనే అనమాట. అంటే అన్ని రకాల బట్టల మీద, బ్యూటీ మీద, అన్నిటి మీద అప్ టు 80% ఉంది. 40 lakhs ప్లస్ స్టైల్స్ ఉన్నాయి ఇక్కడ. 8,000 బ్రాండ్స్ ఉన్నాయి. 4 స్టార్ రేటింగ్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 7,000 ప్లస్ స్టైల్స్ ఉన్నాయి అనమాట. ఇంకా ఎక్స్ట్రా అప్ టు 10% ఆఫ్ కూడా రావచ్చు. డీల్స్ కూడా ఉన్నాయి ఆన్ మోర్ దాన్ 1 lakh స్టైల్స్ మీద. సో ఇది చాలా చాలా మంచి టైం అనమాట. మీరు ఏమైనా సమ్మర్ కోసం పర్చేజ్ చేయాలి అనుకుంటే సమ్మర్సే. అంతేకాకుండా ప్రీమియం బ్రాండ్స్ అన్నిటి మీద కూడా మస్తు డిస్కౌంట్లు ఉన్నాయి. సో నేను నా కోసం కొంచెం షాపింగ్ చేశాను. బట్ ఈసారి నేను తీసుకున్నాను డ్రెస్ మెటీరియల్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ రెడీమేడ్ డ్రెస్సులు కాకుండా స్టిచ్ చేయించుకుని వేసుకునే డ్రెస్సులు మళ్ళీ చాలా నడుస్తున్నాయి. మొన్న కేఆర్కేక్స్ మూవీకి వెళ్ళాం కదా, అందులో నయనతార వేసుకున్న డ్రెస్సులు అన్నీ ప్యూర్ కాటన్ అండ్ స్టిచ్ చేసిన డ్రెస్సులు అనమాట. నాకు చాలా చాలా నచ్చింది. అవి నేను ఈరోజు మీతో షేర్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి నేను ఈ బ్యూటిఫుల్ మంచి గ్రీన్ కలర్ది, ఇది వచ్చేసి దుపట్టా అనమాట. అండ్ ఈ సీక్వెన్స్లా ఉండే ఈ గ్రీన్ కలర్ డ్రెస్ తీసుకున్నాను. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు మళ్ళీ సీక్వెన్స్లు అన్నీ చాలా ట్రెండ్లో ఉన్నాయి. సో మీ దగ్గర ఆల్రెడీ చీరలు ఉండే ఉంటాయి, తీయండి, డ్రెస్సులు కుట్టించేసుకోండి హ్యాపీగా. ఈ సీక్వెన్స్ వర్క్ ఉన్నవి మీరు కనుక నా ఏజ్కి దగ్గరలో ఉంటే మీ బీరువాలో 100% సీక్వెన్స్ డ్రెస్సులు ఉండే ఉంటాయి. సో ఇలాంటి డ్రెస్ అనమాట. లైట్ అక్కడక్కడ చిప్స్ వర్క్ వచ్చింది, బట్ మోస్ట్లీ ఇలా వచ్చింది. అండ్ ఇట్స్ ప్లెయిన్, అలాగే అంతే సీక్వెన్స్ డ్రెస్లో మంచిగా బ్యాక్కి పెద్ద నెక్ పెట్టించుకుని నీట్గా స్టిచ్ చేయించుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడాలి కర్రీ. ఓకే, నెక్స్ట్ నేను తీసుకున్నాను ఈ చికెన్ కర్రీ డ్రెస్ అనమాట. ఇది కూడా డ్రెస్ మెటీరియల్. అంటే దీని బాటమ్ చున్నీ 2 ఉన్నాయి. దీనికి వచ్చేసి ఇలాగా ప్లెయిన్ చున్నీ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్. చికెన్ కర్రీవి బట్టలు ఇప్పుడు మళ్ళీ చాలా నడుస్తున్నాయి అనమాట. మన దగ్గర చాలా ఎక్స్పెన్సివ్గా కూడా అమ్ముతున్నారు. ఇది సెల్ఫ్ కలర్లో తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. అక్కడక్కడ దీనికి కూడా ఈ మిర్రర్ వర్క్ ఉందన్నమాట. అక్కడక్కడ చాలా సెల్ఫ్గా. అండ్ మీకు దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా ఉంది అన్నది. సో అదనమాట నా నెక్స్ట్ డ్రెస్. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ తీసుకున్న కాటన్ డ్రెస్ అనమాట. ఇది ఇంతకుముందు నా దగ్గర ఉండేది ఇలాంటిది. సో మరొకసారి నాకు ఎందుకో నచ్చింది. అండ్ దీనికి చున్నీ వచ్చేసి ఇలా ఉంటుంది, బాటమ్ కూడా ఈ కలర్లోనే ఉంటుంది. చాలా చాలా కాటన్ కాబట్టి చాలా బాగుంటుంది. ఎలాగా సమ్మర్ కాబట్టి, ఎలాగా వైజాగ్ వెళ్ళాలి కాబట్టి కొంచెం డ్రెస్లు అన్నీ సెట్ చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సూపర్ కంఫర్టబుల్గా ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ఒక 2 జ్యువెలరీ పీసెస్ ఆర్డర్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మళ్ళీ జంప్ జ్యువెలరీ అనేది చాలా ఫేమస్ అయిపోయింది. సో ఇది నేను తీసుకున్నాను. ఇది పర్ల్స్ అన్నీ ఉన్నట్టు ఉంటుంది, బట్ దీస్ ఆర్ నాట్ ఒరిజినల్ పర్ల్స్ ఆర్ అలాగేం లేదు. ఇది లేయర్డ్ ఉంటుంది, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో చూసారు కదా, వేసుకుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కూడా అలాంటిది, బట్ మల్టీ కలర్లో తీసుకున్నాను. సో ఇందులో కొంచెం గ్రీన్, కొంచెం బ్రౌన్, కొంచెం పర్ల్స్ అలాగా అలా రకరకాల కలర్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజుల్లోని ప్లెయిన్ డ్రెస్లు వేసుకుని ఇవి వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట. వీటన్నిటిది లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో వెల్కమ్ టు మై కిచెన్. నా కిచెన్లోని కొన్ని కొత్త సామాన్లు వచ్చాయి. నేను మొన్న ఐకియాకి వెళ్ళాను, వ్లాగ్ ఏం తీయలేదు, కానీ ఐకియాకి వెళ్ళామన్నమాట. అక్కడ నేను ఈ మెజరింగ్ కప్ తీసుకున్నాను. ఇది చాలా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇట్స్ కాస్ట్లీ కూడా, 350 ఎంతో ఈ కప్. అంటే అంత అవసరమా అంటే కాదని చెప్పాలి, బట్ ఏంటో చాలా స్టైల్గా పాష్గా అనిపిస్తుంది అనమాట. నాకు ఈ మెజరింగ్ కప్పు చాలా బాగా అనిపిస్తుంది, అందుకోసం కొనుక్కున్నా. అండ్ దీంతోపాటు కొన్ని రకరకాల సామాన్లు కూడా కొనుక్కున్నాను. అవన్నీ కూడా నేను మీతో ఈరోజు బ్లాగ్లో షేర్ చేస్తా. ఎవ్రీడే లాగే ఈరోజు కూడా నేను మజ్జిగ చేయడం చూపిస్తున్నాను. సో మీకు మీరు గుర్తు చేసుకుని మీరు కూడా గ్లాస్ తాగి ఈ ఎండ నుంచి హైడ్రేట్ అయ్యి బాగుంటారని ఒక చిన్న ఆశ.
అండ్ ఈరోజు మజ్జిగలోని నేను యాడ్ చేస్తున్నాను బోల్డ్ అంత లెమన్. అండ్ మా ఇంట్లో బోల్డ్ అని లెమన్స్ ఉన్నాయన్నమాట. సో కుషాల్కి నేను టేస్ట్ చూపిస్తున్నాను, వాడికి చాలా నచ్చింది అండ్ అందరి కోసం తాగేస్తున్నాను అనమాట. ఇది చాలా పల్చగా చేసిన మజ్జిగ. అండ్ ఈరోజు బ్లాగ్లో నేను మీకు ఇంకొకటి బాదాం కుల్ఫీ చూపిస్తున్నాను అనమాట. ఎలా చేయాలి సింపుల్గా చాలా తక్కువ పనితో చాలా చాలా టేస్టీగా ఉండే బాదాం కుల్ఫీ అనమాట. ఇందులో ఫస్ట్ ఒక మందపాటి ప్యాన్ తీసుకోండి. సో కొంచెం బాటమ్ గట్టిగా ఉన్న ప్యాన్ తీసుకోండి. దాంట్లోని కొన్ని పాలు యాడ్ చేసుకోండి, లైక్ 1/2 లీటర్ పాలు అనుకోండి. అవి యాడ్ చేసి అవి మరకనివ్వండి. అండ్ ఒక 3-4 అవర్స్ ముందు ఆల్మండ్స్ కూడా నానబెట్టేసుకోండి. మీకు ఓపిక ఉంటే వీటిని పీల్ చేసి గ్రైండ్ చేసుకోవచ్చు. మీకు నాలాగా ఓపిక లేదు అనుకుంటే అలా వేసేయడమే. నేను ట్రై చేశాను పీల్ చేయడానికి, అవన్నీ పీల్ చేసేసరికి రేపు ఎల్లుండి కూడా అయిపోతుంది అనిపించింది. అందుకోసం నేను పీల్ చేయకుండా గ్రైండ్ చేసి తర్వాత స్ట్రెయిన్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. బాదం ఓవర్ నైట్ సోక్ చేస్తే దాని స్మెల్ అంత బాగుండదు. అలా కూడా సోక్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. నేనైతే మార్నింగ్ లేవగా నానేస్తాను. అండ్ ఇది నేను చేస్తున్నాను అరౌండ్ 1 ఆ టైంకి. ఆల్మోస్ట్ 4 to 5-6 అవర్స్ వరకు నానాయి. సో ఇంత ఇనఫ్ అనమాట. మరి 12 గంటలు ఏం నానాల్సిన అవసరం లేదు. అండ్ మిక్సీలో యాడ్ చేసుకున్న కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనం ఇక్కడ చేసుకుంటున్నాం ఆల్మండ్ మిల్క్ అనమాట. అండ్ ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా హెల్దీ కూడా. ఓన్లీ పాలు, మిల్క్ మేడ్ ఇవన్నీ కాకుండా బోల్డ్ అని ఆల్మండ్స్ కూడా వేస్తున్నాం కాబట్టి చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ ఒక గిన్నెలోని ఇలా చేసి మనము ఆ పిప్పి అంతా వేడి చేసేసుకోవచ్చు. కానీ ఆ పిప్పి పడేయడానికి నా మనసు ఆపలేదు. సో నేను దాన్ని వేరేగా ఒక గిన్నెలో తీసి దాస్తానమాట. అది ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఐ థింక్ బర్ఫీ ఇలాంటివి ఏమైనా చేసినప్పుడు అందులో యాడ్ చేయవచ్చు అనుకుంటున్నా. ప్రస్తుతానికి నాకేంటంటే రొట్టి చేస్తాం కదా, దాంట్లో కొంచెం కొంచెం యాడ్ చేసి రోటీ చేయించేద్దాం అనుకుంటున్నాను. సో అదనమాట. సో ఆ పిప్పిని కూడా పడియాల్సిన అవసరం లేదు. అండ్ అందులో బోల్డ్ అంత విటమిన్స్ అన్నీ ఉంటాయనిపించింది. అందుకోసం జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో పెట్టా. రొట్టి చేసినప్పుడల్లా 2 స్పూన్లు యాడ్ చేసేస్తే అయిపోయింది అనమాట. సో పాలు అన్నవి మరిగిపోయి దాని తర్వాత మనం ఈ ఆల్మండ్ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేస్తాము. తర్వాత దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. ఎప్పటి వరకు కలుపుతూ ఉండాలి. అప్పటి వరకు మనం వేసిన దానికన్నా హాఫ్ అయిపోవాలి. అండ్ నేను ఇందులో యాడ్ చేసుకున్నాను 3 నుంచి 4 స్పూన్ల షుగర్ మరీ ఎక్కువ యాడ్ చేసేయకండి. అండ్ పాలు ఎలాగా తగ్గిపోతాయి కాబట్టి షుగర్ ఆటోమేటిక్గా టేస్టీగా ఉంటుంది. 3-4 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. కలుపుతూ ఉండండి, ఎందుకంటే కింద అడుగు అంటేస్తే మాత్రం స్మెల్ మొత్తం పాడైపోద్ది. అందుకోసం దల్సరిగిని తీసుకోండి అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో అప్పుడు మీద ఒక లేయర్ లాగా కూడా వస్తుంది, ఒక మలాయి లాగా. చాలా చాలా స్మెల్ అన్నది ఇక్కడే మనకి మస్తు అనిపిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ సగం అయిపోయింది. ఒకసారి మిక్స్ చేసుకుని ఇలాగే వదిలేద్దాం. చల్లగా అయిన తర్వాత మన ఐస్ పాప్సికల్స్ దాంట్లో యాడ్ చేద్దాం. తర్వాత మంచిగా మెగడ కూడా పట్టింది, దాన్ని కూడా ఏం టెన్షన్ లేదు. అది మనకి కుల్ఫీ తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటుంది, ఇంకా బాగుంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ కొంచెం చల్లగా అయిపోయింది. ఇంకా చల్లగా అయితే కొంచెం బాగుంటుంది అనమాట. గ్యాస్ ఆపిన తర్వాత కూడా అప్పుడప్పుడు కలిపితే ఆ మీద మెగడ అన్నది చాలా బాగా కలుస్తుంది. సో ఈలోపు నేను మీకు చూపిస్తాను ఐకియాలో నేను ఇంకా ఏమేమి తీసుకున్నాను అనేసి. ఈ బ్రష్ సెట్ ఒకటి తీసుకున్నాను. ఇది మెయిన్లీ ఎందుకోసం అంటే ఫ్రెంచ్ డోర్స్ క్లీన్ చేయడానికి. హాల్లో ఫ్రెంచ్ డోర్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడానికి. తర్వాత విండోస్ రేలింగ్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడానికి అది. తర్వాత ఇంకో క్లీనింగ్ బ్రష్ తీసుకున్నాను. ఇది వచ్చేసి కార్నర్స్ ఏమైనా క్లీన్ చేయడానికి అనమాట. లైక్ గ్యాస్కి మధ్యలోని సందులోని అన్నిటిలోని క్లీన్ చేయడం కోసం ఈ బ్రష్ తీసుకున్నాను. దాని తర్వాత ఇది ఒక స్టాండ్ తీసుకున్నాను, వేడివి ఏమైనా పెట్టుకోవడానికి. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను కానీ తీసుకోలేదు. అండ్ తర్వాత వచ్చేసి ఇంకేం తీసుకున్నానబ్బా, ఈ కాఫీ మగ్స్ కూడా తీసుకున్నాను 2 కలర్లు, ఒకటి గ్రీన్ ఇంకొకటి పింక్ కలర్ తీసుకున్నా. ఆ పింక్ కలర్ది ఆల్రెడీ యూస్ చేసేయడం వల్ల అది పక్కన పెట్టాను అనమాట. సో తర్వాత 2 ఐస్ క్యూబ్ ట్రేస్ తీసుకున్నాను, ఒకటి ఫిష్ వాలా ఇంకొకటి ఫ్లవర్ వాలా. ఫ్లవర్ ఇవేంటి అంటే మనం షేప్స్ బాగుంటాయి కదా వాటర్ బాటిల్లో వేసి ఇవ్వడానికి, అలా సరదాగా ఉంటుందని తీసుకున్నా. అండ్ కుషాల్ మీకు చూపిస్తున్నాడు, వాడి కోసం తీసుకున్నాడు ఒక చిన్న వాచ్. ఇది మా ఇంట్లోనే ఎల్లో కలర్ది ఉండేది, బట్ ఆ కడాయితో డైరెక్ట్గా మనం పాప్సికల్స్లో వేయలేం కాబట్టి నేను నా మెజరింగ్ కప్లోనే యాడ్ చేసా. తర్వాత మన పాప్సికల్స్ అన్నిటిలోని మన ఈ మలై కుల్ఫీ, బాదాం కుల్ఫీది మిక్స్చర్ ఏదైతే ఉంటుందో అవన్నీ ఇందులో యాడ్ చేసేద్దాం.
పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. నా దగ్గర ఇంతకుముందు ఇంకోటి ఉండేది, కానీ అదేంటి అంటే అన్నీ కలిపి ఒక్కసారి వచ్చేస్తాయి, అన్నీ కలిపి నాకు అలాగే నచ్చలేదు. ఇదైతే చాలా చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సో ఏ ఐస్ క్రీమే డిఫరెంట్గా వచ్చేస్తుంది. సో ఎవరి దానికి ఇచ్చేయచ్చు. అదేంటి అన్ని ఐస్ క్రీమ్లు ఒకేసారి వచ్చేస్తాయి అనమాట. అది నాకు అసలు నచ్చలేదు. అందుకే అది నేను మా హౌస్ హెల్ప్కి ఇచ్చాను అండ్ ఇది నేను నా కోసం ఇంకోటి కొనుక్కున్నాను అనమాట. అండ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సాయంత్రం ఇది నేను మధ్యాహ్నం 1 ఆ టైంకి చేస్తున్నాను. మనము ఈవినింగ్ ఓపెన్ చేసి చూద్దాం. సో ఈవినింగ్ అయిపోయింది అనమాట. మీకు అర్థమైందో లేదో కానీ నేను చెప్తున్నా. అండ్ ఒక పాప్సికల్ తీసుకుని దాన్ని వాటర్లో కొంచెం ఉంచారంటే మీకు ఐస్ క్రీమ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. జాగ్రత్తగా చేయండి. ఇక్కడ వాటర్ ఆ ఐస్ క్రీమ్ లోపలికి వెళ్ళిపోకుండా జస్ట్ కొంచెం వేడి తగలగానే చుట్టువైపులా కరుగుతుంది. కరిగిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో టడా, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఫస్ట్ ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి మన ఇంట్లో అందరికన్నా చిన్న బాబు అయిన మన కుషు బేబీకి ఇద్దాం. అండ్ హీ సో హ్యాపీ. అండ్ ఈ ఎండాకాలంలోని ఇది మంచి రెసిపీ నేను మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.